ఓకేనండి, మటన్ కర్రీలోకి అయితే ముందుగా ఆయిల్ పోసేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ అయితే పోసుకున్నాం కదా. ముందుగా అయితే ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసేసుకొని తక్కువ తీసేసుకోవాలి. ఇవైతే ఫ్రై చేసేసుకున్నాం. ఆ ఫ్రై అయ్యేలోపు ఐటమ్స్ చెప్తారా అజయ్? చెప్పు. ఇంకా ఐటమ్స్ మొత్తం వచ్చేసి పెరుగు, సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్, గరం మసాలా, నిమ్మకాయ, కారం, ఇంకా టమాటా, పచ్చిమిర్చి అండి. ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇంక ఇవైతే లైట్గా బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఇంకా ముఖ్యంగా వచ్చేసి మటన్ అండి. మనకైతే ఇంక మటన్ కూడా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రై అవుతూ ఉంటాయి కదా. ముందుగా అయితే మటన్ అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని పెరుగు, సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపి పెట్టేసుకుందాం. మటన్లోకి అయితే పెరిగేసేసుకుందాం. ముందుగా పెరుగు మనం పెరుగు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి మనకైతే. రాజకుమారి ఉదయాన్ని కూడా చేసిందండి కర్రీ, మాత్రం సూపర్గా ఉంది. ఈ మధ్య కర్రీలు మాత్రం వేరే లెవెల్లో చేస్తుంది. కొత్తగా తినాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. సాల్ట్ వేసేస్తున్నాను టేస్ట్కి సరిపడా, అలానే పసుపు, నెక్స్ట్ కారం. ఓకే, కారం వేసిన తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, అలానే కొంచెం ఆయిల్, నూనె, చివరిగా లాస్ట్గా అయితే నిమ్మకాయ పిండి వేసుకుందామండి. టేస్ట్కి అయితే ఇంక నిమ్మకాయ పిండి వేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్. నిమ్మకాయ పిండి వేసిన తర్వాత ఇంకా ఈ మొత్తం మసాలాలు మొత్తం అయితే మటన్కి పట్టేంత వరకు అయితే బాగా కలిపేసుకున్నామండి. ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు కానీ, ఒక 2 నిమిషాలు కానీ, ఒక 10 నిమిషాలు కానీ ఇంక ఇలా మ్యారినేట్ చేసుకొని బాగా మసాలాల్లో పట్టించి ఒక ఉంచేసుకుంటే అలా చాలా సేపు ఉంచుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే. మనకైతే తినేటప్పుడు మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే వేగినాయి కదండి, పక్కకు అయితే తీసేసుకున్నాను. ఇంక ఇదే ఆయిల్లోనే టమాటా, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకున్నామండి. ఓకేనండి, టమాటాలను పచ్చిమిర్చి కూడా మనకైతే బాగా మగ్గినాయి కదా. ఇవి కూడా ఒక పక్క తీసేసుకున్నాం అండి. ఈ ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అందులోనే కలిపేసుకొని ఇంక ఇవి కూడా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం అండి పేస్ట్ లాగా అయితే. ఇంక మొత్తం బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత కర్రీ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. టమాటాలు అవి ఫ్రై చేసిన కడాయిలోనే ఇంకా ఆయిల్ పోసేసుకున్నామండి. రాజే, ఇంకా డేసాలు అయితే నూనె పోసేసావు కదా. ఆయిల్ అయితే తినిపోసాను బాబా. ఇందాక ఉల్లిపాయను టమాటా మొత్తం అయితే మిక్సీ ఇంకా మొత్తం అయితే ఫ్రై చేస్తాను కదా. ఇంకా ఫ్రై చేసినట్టుకైతే బాగా మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా అదే తెప్పల్లో అయితే ఆయిల్ పోసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాను. తర్వాత పేస్టా? ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ టమాటా, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాం. నేను మామూలుగానే అసలుకి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం పచ్చివే కట్ చేసి మిక్సీ పట్టేదాన్ని అండి. అట్లా చేస్తుంటే నాకు అంత టేస్ట్ అనేది తగలట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ ఫ్రై చేసి ఇంకా అవైతే మిక్సీ పట్టేసాను. ఇలా చేస్తే ఇంకా ఉదయం కూడా మా ఆయన కూడా బాగుందని చెప్పాడు. అందుకని చెప్పేసి ఇంక ఇవి లైట్గా బాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసాను. టమాటా పేస్ట్ అయితే బాగా పచ్చి వస్తుంది అంతవరకు అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇంకా ముందుగా కలిపి పెట్టేసుకున్నాం మటన్ ఉంది కదా. ఇదైతే మసాలాలతో బాగా మటన్ అనేది బాగా ఇదే కర్రీ లాగా ఉండిపోయింది అసలుకి. కలిపి పెట్టుకున్న మటన్ కూడా ఇంక మసాలాలో కలిపేసుకోవాలి. ఓకే, మొత్తం తిప్పేసుకోవడానికి ఇంకా దాని కొంచెం వాటర్ పోసేసుకొని మటన్ అనేది బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసేసుకోవచ్చు. కారం వేసేసుకున్నాం కొంచెం. ఇందాక వేసావుగా కారం? సాల్లా
మనకి కొంచెం కలర్ తక్కువగా ఉంది, కొంచెం కారం కూడా పెడితే మనకు బాగుంటుంది. సరే మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకొని 2 నిమిషాల తర్వాత బాగా ఉడికిద్ది కదా, ఉడికిన తర్వాత చూపిస్తాను. బాగా ఉడికిన తర్వాత లాస్ట్ లో వాటర్ పోసుకోవచ్చు. అలాగే 15 నిమిషాలు ఉన్నట్టయితే రాజే కనీసం 1 గంట దాకా ఉడుకుతా ఉంది. ఎంతవరకు వచ్చింది కర్రీ? అయితే మనకి అవ్వచ్చింది బావా, బాగా ఉడికింది. గోలేకమ్మా ఇంకా మటన్ కర్రీ అనేది అయితే బాగా లేదు రాజీ, పొగలు కనబడతా కూర బాగా పొగలాడుతా ఉంది కదండి. కర్రీ అయితే చాలా బాగుంది కదా. ఇంకా వాటర్ పోయలేదు, వాటర్ పోయిపోయినా కానీ ఈ మటన్లో ఉన్న వాటర్కి అయితే మన కర్రీ అయితే బాగా ఉడికింది, బాగా గ్రేవీగా వచ్చేసింది. ఇంకా మసాలా వాటర్ ఉన్నాయి కదా, వాటర్ పోసేసుకొని ముక్క అనేది ఇంకా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాలు కర్రీ అనేది ఉడికించేసుకున్నాం. ఉన్నాను ఎత్తుకుంటా ఉండు. అయిపోయింది వంట చేయడం అయిపోయింది. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి గ్రేవీతో. అదిగోండి గ్రేవీ చూడండి చాలా బాగుంది కదా. లాస్ట్గా అయితే ఇంకా కరివేపాకు వేసుకొని ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది, వేడి అన్నంలోకి కర్రీ వేసుకుని నేను వచ్చు. సరే రాజు మరి ఇంకా భోజనం చేద్దాం మరి. ఇంకా సరే బాబు, పోయిన మంచిగా తీసుకొస్తా. సరే.